ఓలట్రా అనే లాంటి ఒక ప్రైవేట్ సంస్థలకు తాకట్టుబడి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 50% బడ్జెట్ తో సబ్సిడీతో ఎలక్ట్రిసిటీ బస్సులను తీసుకొచ్చి ఈ రోజు ఆర్టీసీ కార్మికుల జీవితాలను ఆగం చేస్తున్నదనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి ఆర్టీసీ కార్మికుల యొక్క ఆకాంక్షలను మనం కాపాడుకోవాలంటే పోరాటమే తప్ప మరొక మార్గం లేదనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. ఆ రోజే మేము చెప్పాం, మీరు 50 రోజుల పాటు నిర్విరామంగా సమ్మె చేసిండ్రు, తెలంగాణ బంద్కు పిలిపించిండ్రు, అన్ని పార్టీల మద్దతును కూడా కట్టి ఆనాడే పోరాటం చేసిండ్రు. కానీ పోరాటం చేసే క్రమంలో స్థైర్యం కోల్పోకుండా ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది. దీనికి చర్చలు వహించి ప్రభుత్వంతో కొట్లాడే జేఏసీకి సంబంధించిన బాధ్యులు ప్రభుత్వం యొక్క ఆశలకు, వాళ్ళ ప్రగల్భాలకు, వాళ్ళ వాగ్దానాలకు మనం వెనుకకు తగ్గితే నష్టం జరుగుతుందనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. ఏం జరిగిందో తెలియదు కానీ అశ్వత్థామ రెడ్డి గారి నేతృత్వంలో గతంలో జరిగిన జేఏసీ చర్చలలో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు ఉవ్వెత్తున ఉద్యమాన్ని కొంత ప్రభుత్వ చర్చల్లో వెనుకకు తగ్గడం వల్లనే మళ్ళీ ఈ గతి వచ్చిందనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా ఆర్టీసీ జేఏసీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రభుత్వంతో బరిగీసి కొట్లాడాల్సిందే అనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మీ పోరాటంలో న్యాయం ఉన్నది, న్యాయం వెనుకనే విజయం ఉన్నదనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే నష్టం రేవంత్ రెడ్డి సర్కార్కి అనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సర్కార్ మనల్ని మోసం చేయడానికే కుట్ర చేస్తుందనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఇప్పటికే శంకర్ గౌడ్ గారు మన సోదరుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు. ఇది ముమ్మాటికి ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వం చేసిన హత్య అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. దాంతో పాటు 3-4 ఆర్టీసీ కార్మికులు కూడా ప్రాణాపాయ స్థితిలో వాళ్ళు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి 3 చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఇంకా రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కార్మికులు సమ్మె చేస్తే ఆర్టీసీకి సంబంధించి రోడ్డు రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటంలో ఏదో కుట్ర ఉన్నది అని చెప్పి బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బాధ్యత కలిగిన మంత్రి ఆ మాటలు మాట్లాడొచ్చా అనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నా. చనిపోయిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ గారి శవం అక్కడ హైదరాబాద్ లో మన కళ్ళ ముంగడ కనబడతా ఉంటే అప్పుడే కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశం జరిగినప్పుడు మంత్రులందరూ కూర్చున్నప్పుడు మన ప్రెస్ కు సంబంధించి, మీడియాకు సంబంధించి ఆ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా బాధ్యత వహిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి ఓ పత్రికా ప్రకటన విడుదల చేస్తారు. అయ్యా కార్మికులు చనిపోతే మా ముఖ్యమంత్రి బాధపడుతున్నాడు అని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ముఖ్యమంత్రి బాధపడుతున్నాడని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నువ్వు కాదు మాట్లాడాల్సింది. నీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికుల గురించి మీరు ఇచ్చిన వాగ్దానాల మీద ముఖ్యమంత్రి వైఖరి ఏందో ఎప్పుడు పరిష్కరిస్తారో ముఖ్యమంత్రి మాట్లాడాలనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడలేదా, అనేక విషయాల మీద మాట్లాడుతుంది కదా. ఈ ఆర్టీసీ కార్మికుల మీద ఎందుకు ముఖ్యమంత్రి మాట్లాడతలేడో సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నదనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఆయన మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశమే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా. అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి 21 వేతన సవరణ చట్టాన్ని వాళ్ళందరికీ పే స్కేల్ ఇస్తా. అదేవిధంగా ఆర్టీసీ ఎన్నికలను నిర్వహిస్తా. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని బెనిఫిట్స్ మా కార్మికులకు కల్పిస్తా, వాళ్లకు అన్ని విధాలుగా అండగుంటా అని చెప్పి ఎన్నికల వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి ఆ వాగ్దానాలను అమలు చేయకుండా 3 ఏళ్ళు అయినా కూడా వాటిని పట్టించుకోకుండా మోసం చేస్తున్న విషయాన్ని కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. ఆ బడ్జెట్ కి సంబంధించిన అంశం పదే చర్చకు వస్తున్నది. బడ్జెట్ సంబంధించిన అంశం లేని అంశాలు ఉన్నాయి కదా, ఎందుకు మీరు గతంలో జీవో తీసి ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి కదా, ప్రభుత్వంలో విలీనం చేయడానికి నీకేం నష్టం వస్తుందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఆర్టీసీ ఎన్నికలు నిర్వహించడానికి ఒక పైసా కూడా ఇబ్బంది కాదు కదా, ఎందుకు ఇబ్బంది జరుగుతుందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి ఏది ఏమైనా ప్రభుత్వం మెడలు వంచైనా మనం అందరం కలిసి పోరాటం చేసి మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవాల్సిన బాధ్యత మాత్రం ఉన్నదనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. అందుకోసం ఆర్టీసీ కార్మికులారా దయచేసి మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి. దయచేసి మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతే నష్టం మీ పిల్లలకు, తెలంగాణ పౌర సమాజానికి చేసిన వాళ్ళు అవుతారనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. మీ వెనక తెలంగాణ పౌర సమాజం ఉన్నది, మీ డిమాండ్ల వెనక రాజకీయ పక్షాలు ఉన్నాయి, మీ డిమాండ్ల వెనక ప్రజా సమూహం మొత్తం మీ వెంటున్నదనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. నిర్బంధాలు మనకు కొత్త కాదు, పోరాటాలు మనకు కొత్త కాదు, ప్రభుత్వం విధించే ఆంక్షలను ఎట్లా ఎదుర్కోవాలో మనకు కొత్త కాదు. పోరాడి బతికుండి కొట్లాడ వేసి మనకు రావాల్సినవన్నీ సాధించుకున్నాం. దయచేసి ఆత్మస్థైర్యం కోల్పోతే ఇబ్బంది మన వర్గాలకు జరుగుతుందనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా.
అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.